అందరికీ నమస్కారం. రేపే కనుమ పండుగ. కనుమ రోజున గోవుకి ఇలా చేస్తే ఏడాది పొడవునా శుభాలే అని చెప్తున్నారు. అలాగే కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని కూడా అంటారు. కనుమ రోజు మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే విషయాల గురించి, కనుమ పండుగ విశేషాల గురించి మనం చెప్పుకుందాం. ఆలయంలో ధాన్యపు కుచ్చులు ఏర్పాటు చేస్తారు చాలామంది. అలా చేయడం వల్ల పక్షులకు కృతజ్ఞత చెప్పుకుంటే అంతా శుభమే అని చెప్తున్నారు. ఇంకా కనుమ పండుగ రోజు ఇంకేం చేయాలో చూద్దాం. సంక్రాంతి పండుగ నిర్వహించే 3 రోజుల్లో ఆఖరిదైన కనుమకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ రోజున పలు పనులు పూజలు చేయడం ద్వారా ఏడాది పొడవునా శుభాలు జరుగుతాయని ప్రముఖ జ్యోతిష్యులు చెప్తున్నారు. సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం, ధర్మానికి ప్రతిరూపమైన వృషభం అనుగ్రహం భక్తులు కనుమవేళ పొందాలని కోరుకుంటున్నారు. అంటే పొలాల్లో వ్యవసాయం చేసినప్పుడు ఎద్దులు కూడా ఉపయోగపడతాయి కదా, పొలం దున్నుతాయి. అలాగే చాలా వ్యవసాయం పనులు భూమి దున్నడానికి దానికి కూడా ఉపయోగపడతాయి. అలాగే ఆవు కూడా సర్వదేవతా స్వరూపం కదా, వీటికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కనుక కనుమ రోజు ఎలాంటి పనులు చేయాలో, ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. కనుమ పండుగను కనుము పులువు అని కూడా పిలుస్తారు. కనుము అంటే పశువు, పులువు అంటే గడ్డి. పశువులకు గడ్డి అందించే దినం కాబట్టి ఈ రోజును కనుమ పులువు అని పిలుస్తారు. అదే కాలక్రమంలో కనుమ రోజుగా మారింది. వ్యవసాయానికి ఆధారం పశువులే కాబట్టి ఈ రోజున పశువులను పూజించాలి. సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆహారం తినిపించడం, నమస్కరించడం, గోవు తోకకు ప్రణమిల్లి ఆశీర్వచనం తీసుకోవాలి. ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని చదువుతూ గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. అలాగే గోవు కనిపించినప్పుడు కూడా మనము దూరం నుంచి కూడాను ఓం సురభ్యై నమః అని మనసులో తలుచుకుంటే కూడా చాలా మంచిదట. ఇలా గోపూజతో పాటుగా వృషభాన్ని కూడా పూజించాలి. కనుమ రోజు ఎద్దులకు చేసే పూజ భక్తుల మనోభీష్టాలను సంపూర్ణంగా నెరవేరుస్తుందని చెప్తున్నారు. ఉదయాన్నే ఎద్దులకు చక్కగా స్నానం చేయించి పసుపు కుంకుమలతో అలంకరించి మెడలో గంట కట్టి కాళ్ళకు గజ్జెలు కట్టి చక్కని పంట పొలాలకు తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు. ధర్మానికి ప్రతిరూపమైన వృషభాన్ని ఇలా పూజించడం ద్వారా ధర్మ మార్గంలో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా పూజలు చేసే వీలు లేకపోతే ఎద్దు చుట్టూ ప్రదక్షిణలు చేయాలని, ఆహారం తినిపించాలని సూచిస్తున్నారు. ఇంకా ఈ రోజున పక్షి పూజ కూడా చేయాలని చెప్తున్నారు. పంటలను దెబ్బతీసే క్రిమికీటకాలను పక్షులు తింటూ ఉంటాయి కనుక అవి చల్లగా ఉండాలని, పూజ చేస్తే లాభం చేకూరుతుందని అంటున్నారు. కనుమ రోజున ఇంట వసారాల్లో కూడా ధాన్యపు కంకులు ఏర్పాటు చేస్తూ ఉంటారని, ఇలాంటివి చేయటం ద్వారా పక్షులకు కృతజ్ఞత తెలుపుకున్నట్లు అవుతుందని కూడా అంటున్నారు. ఇలాంటి ధాన్యపు కుచ్చులు దేవాలయాల్లో కూడా ఏర్పాటు చేస్తే మంచి జరుగుతుందట. ఆవు పాలతో పొంగల్ చేసుకుని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో వాళ్ళు స్వీకరించిన తర్వాత మిగిలిన పొంగల్ని పంట పొలాలకు తీసుకెళ్ళి చల్లితే చాలా మేలు జరుగుతుంది అంటున్నారు. ఈ పనులన్నీ కూడా కనుమ పండుగ రోజు చేయాల్సిన పనులే అన్నమాట. కనుమ రోజు మరో ముఖ్యమైన పని గ్రామ దేవతలను పూజించడం. ప్రతి ఒక్కరూ తమ ఇష్టదైవాలైన గ్రామ దేవతలను తప్పక పూజించాలని సూచిస్తున్నారు. ఈ దేవతలకు పెరుగన్ను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలని చెప్తున్నారు. తద్వారా ఏడాది పొడవునా అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని కూడా తెలియజేస్తున్నారు. అలాగే కుజదోషాలు ఉన్నవారు కనుమ రోజున ఎద్దుకు బెల్లంతో తయారు చేసిన ఆహార పదార్థాలు తినిపించాలని మాచిరాజు గారు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల కుజదోషం తొలగిపోతుందని కూడా సూచిస్తున్నారు. పశువులకు విశ్రాంతి అంటే ఏడాది మొత్తం రైతులకు సహాయపడుతూ ఎండనక వాననక కష్టపడే పశువులకు ఏడాదిలో ఒక్కసారి కనుమ పండుగ రోజు పూర్తి విశ్రాంతి కల్పిస్తారు. పాత రోజుల్లో ప్రయాణాలన్నీ ఎడ్ల బండిలోనే జరిగేవి. ఏడాదికి ఒక్కసారి వచ్చే కనుమ రోజు కూడా విశ్రాంతి లేకుండా తిరుగు ప్రయాణం పేరుతో పశువులు కష్టపడకుండా విశ్రాంతిగా ఉంచేందుకే కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని నియమం ఏర్పడింది. పశువులను గౌరవించే అద్భుత సంస్కృతి మంది. శ్రమేక జీవనంలో కష్టపడుతున్న పశువులకు రైతు ఇచ్చే గౌరవమే కనుమ రోజు ఇచ్చే విశ్రాంతి. ఈ ఒక్కరోజు కూడా వాటికి ఇబ్బంది పెట్టకూడదన్న ఔన్నత్యం ఈ నిబంధన వెనుక కనిపిస్తుంది. అంతేకాకుండా భోగి, సంక్రాంతి పండుగ హడావుడిగా గడిచిపోతుంది. అందరూ కలిసి సరదాగా గడిపేందుకు కూడా కనుమ పండుగ తిరుగు ప్రయాణం చేయకూడదని కూడా అంటారు. ఇంకొక రోజు
ఇప్పుడు ఎడ్ల బండ్లు లేవు కదా, అన్ని మోటార్ వాహనాలు కదా, ఎందుకు ప్రయాణించకూడదు అని అంటారేమో. ఈ సంవత్సరానికి ఒక్కసారి ఊరికి వస్తారు. ఇంకో రోజు మీ సొంత ఊర్లో బంధుమిత్రులతో సరదాగా గడపండి. తర్వాత ఎలాగో యాంత్రిక జీవనం తప్పదు. ఇదే కనుమ పండుగ నాడు ప్రయాణాలు నిషిద్ధం అనడం వెనుక ఉన్న